హాయ్ అండి. ఇవి బాదం అండి. ఈ బాదం చెట్టు చిన్నప్పుడు ఎప్పుడో చూశాను. అది నాకు ఇప్పుడు వాకింగ్కి వెళ్తూ ఉంటే అక్కడ కనిపించింది. అక్కడ వీడియో తీసుకొని వచ్చాను అనమాట. చూసారా ఎంత పెద్ద చెట్టు, దాని పక్కనే ఉంది చక్కగా పెద్ద చెట్టు. దానికి వచ్చేసి మంచి కాయలు కూడా, పూత చూసారా ఎంత బాగుందో, నిండుగా పూత భలే వచ్చింది. కాయలు కూడా వచ్చాయండి, చెట్టు కాయలు కూడా ఉన్నాయి పైన, కాకపోతే ఎత్తుగా ఉన్నాయి. ఒక 2-3 కాయలు కింద పడితే అది నేను కొంచెం తీసుకొచ్చాను కూడా 2 కాయలని. ఇలా పైన ఉన్నాయండి, ఇంకా పండలేదు ఇవి పూర్తిగా. వీటిలో ఈ బాదం గింజల్లో మెగ్నీషియం, జింక్ చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ విటమిన్ అయితే పుష్కలంగా ఉంటుందండి. దీనికి రక్తాన్ని ప్యూరిఫై చేసే తత్వం ఒకటి ఉంటుంది. అంటే చెడు కొలెస్ట్రాల్ని ఎక్కువ కాకుండా కంట్రోల్ చేస్తుంది అనమాట. ఈ బాదం ఆకులు చూస్తుంటే ఒక చిన్న కథ అయితే గుర్తొచ్చింది నాకు. ఆ చిన్నప్పుడు ట్యూషన్లో నిద్రపోయి అక్కడే పడుకునేవాళ్ళం చదువుకొని. అక్కడ ఎదురుగా రామాలయం ఉండేది. ఆ సార్ ఉదయాన్నే లేచి పళ్ళ పొడిచి మొహాలు కడుక్కోండి అని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళి ప్రసాదం పెట్టించేవాళ్ళు. ఆ ప్రసాదం అంటే ఏ గుడి అనేది తర్వాత అయితే చిన్నప్పుడు కదా తెలియదు. ఇలా వెళ్ళేసి మేము బాదం గుడి ఉంది కదా, గుడి గోడ మీద మర్రి చెట్టు ఉండేది. ఆ మర్రి ఆకులు అయితే కొంచెం ప్రసాదం వస్తుందని బాదం ఆకులు రాత్రే కోసి దాచిపెట్టుకునేవాళ్ళం అనమాట. ఇలా తీసుకెళ్ళి అలా తినేవాళ్ళం ప్రసాదం పెట్టించుకొని. బాదం ఆకులు తెస్తారు, భలే పెద్ద ఆకులు తెచ్చారా బాగున్నాయి అనేవాళ్ళు పూజారి గారు కూడా. అది భలే గుర్తొచ్చిందండి నాకు. అయితే ఈ బాదం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన ఇండియన్ ట్రీ అండి, మన దేశంలో దొరుకుతాయి. ఈ బాదం చెట్లే ఉంటాయి, మిగతా కంట్రీస్లో వేరే ఉంటాయి. ఇలా ఉంటుంది బాదం కాయ. ఇది ఎండిపోయాక పగలగొట్టేస్తే బాదం గింజ వస్తుంది అనమాట. అయితే మన దగ్గర ఉండేదాన్ని మాత్రం చిన్న గింజలే ఉంటాయండి, అంత పెద్ద పెద్ద గింజలు అయితే రావు మనకి. అంటే పంటలు పండించే వాళ్ళ దగ్గర ఏమో వస్తాయేమో, కానీ మేము చిన్నప్పటి నుంచి చూస్తుంది అయితే ఇలాగే ఉన్నాయి. ఇదిగోండి, ఇది ఆకు అన్నాను కదా, ఆకు ఇలాగా పెద్దగా ఉంటుంది కదా, ఆకుని ఇలా చేతిలోకి తీసుకొని ప్రసాదం అడిగి పెంచుకునేవాళ్ళు అనమాట. అదేదో ఎక్కువ ప్రసాదం వచ్చేస్తుంది అన్న ఫీలింగ్ అనమాట. బాదం ఆకు, మర్రాకులు అనుకోండి బుడ్డి కదా, అందుకని దీనికోసం పోటీ పడేవాళ్ళం. ఒక్కొక్కసారి అయితే నైట్ టైమే కోసి బ్యాగ్లో పెట్టుకొని ఉండేవాళ్ళం బుక్స్లో దగ్గర, ఉదయాన్నే నీళ్ళు ప్రసాదాన్ని కార్తీక మాసంలో పర్టికులర్గా. అలాగే ఇది చూసారు పగలగొట్టాక లోపల బాదం గింజ ఇలా ఉంటుందండి. అది ముక్కలు చేశాను కాబట్టి ఇలా ఉంది, కానీ బాగా ఎండిపోయిన తర్వాత అయితే బాగా వస్తుందన్నమాట. ఇది చిన్ననాటి జ్ఞాపకాలతో బాదం. కానీ ఈ బాదంలో ఈ విటమిన్ అయితే పుష్కలంగా ఉంటుందండి. ఈ విటమిన్ వల్ల మెదడు అంటే మతిమరుపు రాకుండా ఉంటుంది. అలాగే వెయిట్ లాస్ కూడా త్వరగా అవుతాము. అంటే కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది కదా అయితే తిన్నప్పుడు. అలా వీటిని అయితే నైట్ టైం నానబెట్టుకొని మార్నింగే తినండి. మంచినీళ్ళతో నానబెట్టుకుంటే నీళ్ళు కూడా తాగొచ్చు. చెప్పాను కదండి ముందుగానే, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే LDL లెవెల్స్ని తగ్గిస్తుంది అనమాట. మనం అలాంటి తినడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి, హార్ట్ స్ట్రోక్స్ అవి రాకుండా ఉంటాయి అన్నమాట. దీనిలో ఉన్నటువంటి మెగ్నీషియం, జింక్, ఈ విటమిన్ వల్ల చాలా ఆరోగ్యానికి మంచిది. ఎప్పుడైనా సరే కనీసం రోజులో ఒక చిన్న పిడికెడు, గట్టి పిడికెడు అంత అయితే తినడానికి ట్రై చేయండి. మీకు ఎక్కడైనా ఈ చెట్టు దొరికితే తెచ్చి వేసుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే సేకరించుకొని ఒక్క పండన్న తినండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.